హాయ్ గాయ్స్, ఈరోజు మా సిస్టర్ నేను కొత్త రెసిపీ చేద్దామని చెప్పేసి తను చెప్పింది ఓకే అన్నాను. ఆల్రెడీ తను గోధుమ పిండి తెలుసా, గోధుమ పిండి వేసుకోంది. గోధుమ పిండి అండ్ మీన్స్ షుగర్ అండ్ వాటర్, మిల్క్ పౌడర్, మళ్ళీ ఇంకేమి ఇవి 3 ఉండి చాలు అని చెప్పా. అండ్ దానికి పైన చెల్లికి జీడిపప్పు, బాదం పప్పు ఇదంతా తీసుకొనే. సో ఏదో ఒక రెసిపీ చేద్దామనేసి చేస్తున్నాము. అది ఫెయిల్ అయ్యింది అని చెప్తుండే, కానీ ట్రై చేసింది పాపం. ఆల్రెడీ ఒక దీంట్లో బౌల్లో చేసి పెట్టేసుకోంది. అదే ఆల్రెడీ మెల్ట్ చేసింది గోధుమ పిండి అండ్ వాటర్ వేసి, అది బ్లాక్ బౌల్ ఉంది కదా అక్కడ ఆల్రెడీ చేసి పెట్టేసుకోంది. దీంట్లో షుగర్ అండ్ కొంచెం వాటర్ వేసి దాన్ని మెల్ట్ అయ్యేదానికి చేస్తూ ఉంది. అలానే చేస్తూ ఉండండి గాయస్ మీరు. కాకపోతే అది తర్వాత ఫెయిల్ అయ్యింది అంటా ఉండే. ఏం చేస్తుందో ఏమో పాపం. కాకపోతే ఇచ్చేసింది గైస్, అట్లా ఉంటుంది చూడండి మీరును. బాగానే చేస్తూ ఉంది, తిప్పుతుంది. మీరు అట్లా వాటర్ వేసి తిప్పుతూ ఉండండి. అది గోధుమ పిండి అండ్ అదే వాటర్ వేసేసి కొంచెం అండ్ నేను మర్చిపోయాను, పౌడర్ వస్తుంది. మిల్క్ పౌడర్ యాడ్ చేసేసి అట్లా కొంచెం థిక్నెస్ వచ్చే వరకు చేసుకుంటూ ఉండాలి. అది గోధుమ పిండి అట్లా చేసుకొని అయినాక అట్లా వస్తుంది. అక్కడ చేసి పెట్టింది చూడండి, అట్లా వస్తుంది. ఇటువైపు ఏమో షుగర్కి సిరం, ఏమిది సిరం చేసుకుంటుంది, షుగర్ సిరం ఇది. తిప్పండి ఇట్లా ఉంటుంది. తిప్పుకోండి. మంద చేయాలి ఇట్లా. ఒక దీంట్లో చూసుకొని మనము ఇట్లా చేసేది ఇట్లా ఉంటుంది. చూడండి ఇట్లా తిప్పుతూ ఉంది. అటువైపు చేసి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం గైస్. మీరు అంటే గోధుమ పిండి ఉంది అంటే ఆరాంగా గోధుమ పిండి తీసుకొని ఇచ్చేసుకోవచ్చు. గోధుమ పిండి అండ్ షుగరు, ఇన్ కేస్ మీ దగ్గర పాల్ పౌడర్ ఉంటే పాల్ పౌడర్ వేసుకోండి, నెయ్యి ఇదంతా ఉంటుంది. వేసుకొని తిప్పండి. బాగా తిప్పేసి ఇచ్చేయండి. కాకపోతే దీనికి నెయ్యి వేయాలి అంట. వాళ్ళ హస్బెండ్ తినరు అనేసి నెయ్యి వేసేది వదిలేసింది, నెయ్యి వేసిండలేదు. కానీ మీరు గాయస్ వేసుకోండి నెయ్యి, ఓకేనా. అది కన్సిస్టెన్సీ వచ్చింది, చేస్తూ ఉంది, తిప్పుతూ ఉంది. చేయండి. చూడండి అట్లా తిప్పుతూ ఉంటే వాటర్ లిక్విడ్గా వస్తుంది. మిల్క్ పౌడర్ వేసింది. మిల్క్ పౌడర్ వేసి చేస్తుంది. నాకుదా ఇచ్చే తిప్పు అనేసి నేను తిప్పేశాను. తిప్పి తర్వాత దీంట్లోకి ఇంకా ఏమో వేసి, అంతలో మా మమ్మీ వచ్చింది. మమ్మీ ఏమి ఇది ఇట్లా చేస్తూ ఉండారు అని చెప్పి, ఏం పని పాట లేదు అని చెప్తుంది. ఏమో ఒక చేసేకపోతారో అదేమో అవుతుంది అంటుంది మా మమ్మీ. ఊరికే వేస్ట్ చేస్తారు అంతా, చేసి తినకపోతే అప్పుడుదా ఉంటుంది అంటుంది మా మమ్మీ. అట్లా చేసి మా మమ్మీ మధ్యలో డాన్స్ వేరేస్తుంది. చూడండి పాపము కష్టపడిపోతుంది. తన బర్త్డేకి, వాళ్ళ హస్బెండ్ బర్త్డేకి చేయాలి అని చెప్పి బాగా కష్టం పడేసి చేస్తూ ఉంది, ఎట్లయినా కానీ తిన్ని అనేసి. దాంట్లోకి షుగర్ అది చేసుకోండి కదా,
అది మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేస్తూ ఉన్నారు. మిక్సింగ్ అయిపోయా ఇంకా షుగరు కొంచెం ఇదవ్వాల్సి ఉండే. తిప్పండి దాంట్లోకి యాడ్ చేసి మిక్స్ చేస్తుంది. తనకి ఇట్లా తిప్పేదానికి తనకి స్ట్రెంత్ లేదు. అట్లా అయిపోయింది. మా సిస్టర్ వీక్ అయిపోయింది. అట్లా చేసుకోండి. అయ్యో అక్కి వస్తుందా లేదా అనుకునే చేస్తూ ఉండే పాపం తను. ఎంతైనా వాళ్ళ హస్బెండ్ చేస్తుంది కదా, బాగా రావాలి అనుకోనే చేసేకపోయి అట్లా వచ్చింది. కానీ సూపర్గా వచ్చింది లేండి గైస్, మీరు ట్రై చేయండి. ఐ థింక్ నేను దీన్ని తినేసి లడ్డు అనుకునేదాన్ని, ప్రసాదం లడ్డులా ఉంది అని చెప్పేసి. అట్లా బాగా తిప్పుకోండి. తిప్పే మీరు చేయండి గైస్. ఎవరైనా చేయాలి అంటే వీక్లీ వన్సా ఫ్రీగా ఉన్నప్పుడు చేయండి. చూడండి అది బాగా గట్టి అయిపోయా కదా, కొంచెం ఫ్రీ వదిలింది. అది గట్టిగా అయిపోయి గట్టిగా అవుతుంది. అట్లా బాగా వాటర్ అంతా బాగా దాంట్లో సిరమ్ ఉంటుంది కదా షుగర్ది, బాగా దానికి పట్టేలా తిప్పుకోండి. చూడండి బాగా తిప్పింది. చూడండి ఎంత కొంచెం ఇది పొడి అయిపోయాయి కదా, పొడి అయిపోయి నాకైతే బాగుంది. అప్పుడు చూడండి అట్లా రావాలంట పొడిగా తను చూస్తూ ఉంది. చూడండి అట్లా పొడిగా వచ్చిందప్పో, వచ్చింది పొడిగా వచ్చింది. నేను చూడండి మధ్యలో ఎత్తుకొని తింటున్నాను. తర్వాత షుగర్ ఏమో తక్కువైంది అని మళ్ళీ పెడుతుంది షుగరు మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ పెడుతుంది. అది చూడండి తిప్పుతుంది షుగరు, దాంట్లో అడ్జస్ట్ చేసేసింది. తిప్పండి తిప్పేసి మళ్ళీ దాంట్లో పోస్తుందేమో. ఎంత బాగా చెప్పాను చూడండి. నేను చూడండి మధ్యలో ఎత్తుకొని తింటున్నాను. బాగుండే, షుగర్ వేసి మిక్స్ చేసిందే కదా, సో నేను ఊరికే వండకుండా తింటూ ఉన్నాను అట్లే. ఇంకొకటి ఏం తెలిసిన, ఎవరైనా చేస్తూ ఉంటే మిడల్లో మనం ఎత్తుకొని తింటూ ఉంటాం కదా, వాళ్ళకి ఎంత మండుతుంటుంది కదా బాగా. ఇదొకటి తింటూ మా సిస్టర్ మధ్యలో చూడండి. తర్వాత అది దాంట్లోకి మిక్స్ చేయాలి అంతేనే. ఇంకొంచెం కన్సిస్టెంట్ నుంచి తక్కువైపోయిందేమో, అందుకే మళ్ళీ వేసుకోండి. తర్వాత ఇటువైపు అంటించింది, మళ్ళీ ఆఫ్ చేసే దాన్ని తీసుకొని దీంట్లోకి వేస్తుంది సిరము. అయ్యో వేసింది. గోధుమ పిండి ఇది ఉంటే చాలు గైస్. నిజంగా బాగా వచ్చిండే, నాకైతే చాలా ఇష్టమయ్యా. నేను మధ్యలో ఎత్తుకొని తింటున్నాను చూడండి, సేమ్ లైక్ లడ్డు ఉంటుంది కదా అట్లా వచ్చిండే. ఎందుకంటే షుగర్ అండ్ గోధుమ పిండినే కదా, దాన్ని బాగా ఇచ్చేసి పెట్టింది. నాకైతే బాగా ఇష్టమైంది. అయ్యో అక్కి పోయిందేమో అనుకుని చేసింది. ఈసారి బాగా చేయలేదంటే ట్రై నెక్స్ట్ టైం బెటర్గా అని చెప్పాను చేస్తూ. కానీ బాగానే వచ్చిండే గైస్. నేనైతే మిడ్ నైట్లోనే తిన్నాను, 12 o'clock లేసి ఓన్లీ చేసి పెట్టించే నాకు తీసింది. చూడండి అక్కడ బాదం పప్పు అదేమి దాన్ని చూడండి ఒక ప్లేట్లోకి వేసి ఇట్లా అంతా ప్రెస్ చేసి పెట్టింది. వేసేస్తూ ఉంది. ప్రెస్ చేయండి అట్లనే క్లీన్గా దాంట్లో అడ్జస్ట్ అయ్యే అట్లా ఒకే షేప్లో, అంటే మనము డైమండ్ షేప్లో ఇట్లా కట్ చేయాల్సి పడుతుంది.
అందుకే అది ఇచ్చేస్తూ ఉంది. అది నాకు తీసి ఫెయిల్ అయిపోయింది. దానికన్నా లడ్డూలు కడుగుతా ఉంది. అయ్యో నేను ఇప్పుడుదా తిన్నాను నాకు అట్లా చేసి పెట్టేసి ఆ లడ్డూలు దాన్ని అట్లా చేసి పెడితే బాగుంటుంది. నేను రాంగ్ చేసిన సక్కరే పక్క ఏం చేసిన వాటర్లో ఇంకా బాగా ఇచ్చేది ఏం లేదు. కలుపుకుంటు లడ్డూలు చేస్తాను. పోయింది ఏ లడ్డూలు ఫెయిల్ అయిపోయిందంట. అయినా నాకు టేస్ట్ బాగుంది. నాకు చాలా ఇష్టమైన ఇట్లా కావాలి. కానీ కష్టపడి చేసినందుకు నాకైతే బాగానే ఇష్టమైంది. సో వాళ్ళ హస్బెండ్ పెట్టి చూస్తుంది, మీరు చేసుకోండి.